హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో మగ్గ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. నిన్నటి వీడియోలో అయితే ఇది కటింగ్ అయితే ఇది పెట్టేశాను. దీనికి ముందు వీడియోలో ఈరోజేమో స్టిచ్చింగ్ వీడియో అనమాట. మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే కంపల్సరీ సింగిల్ పాదం ఉండాలి. సింగిల్ పాదం కన్నా ముందు మనం డబుల్ పాదంతో కుట్టగలిగేవన్నీ కూడా ఇలా కుట్టేసుకుందాం. ఫస్ట్ ఇలా షేప్ బెల్టు, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్టు వీటన్నిటికీ ఏం అవసరం ఉండదు కదా. మనకి నెక్కుకు మాత్రం కంపల్సరీ కూడా సింగిల్ పాదం అయితే సెట్ చేసుకోవాలి మిషన్కి. ఇలా ఇవన్నీ కుట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేప్ బెల్ట్ ఇలా ఎదురెదురు పెట్టి కుట్టేసుకోండి. కన్ఫ్యూజ్ లేకుండా ఉండిద్ది అనమాట. దాన్ని ఇలా తిప్పేసి ఒక కుట్టు వేసుకోండి. ఇవి ముందే కుట్టుకోవటం వల్ల మనకి నెక్కు తిప్పేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది సింగిల్ పాదం పెట్టి కుట్టుకున్న తర్వాత మనకి బ్లౌజ్ త్వరగా అయిపోయిద్ది. మనం ఫస్టే సింగిల్ పాదం పెట్టేసి నెక్కు తిరిగేసినంత మాత్రాన మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ సింగిల్ పాదం పెట్టాల్సి వచ్చింది. అలా కాకుండా ముందు డబుల్ పాదంతో కుట్టగలిగేవన్నీ కుట్టుకుంటే మనకి ఒకసారి సెట్ చేసినప్పుడే సింగిల్ పాదంతో అన్నీ కుట్టేసుకునేటట్టు చూపిస్తాను. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నెక్కు తిప్పేసుకోవడమే, కానీ దీనికి డబుల్ పాదం మీదే తిప్పేసుకోవచ్చు. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి నెక్ రౌండ్ అనేది ఇలా తిప్పేసుకోండి. దీనికి పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే తిప్పేస్తున్నాను నెక్ రౌండ్. ఇలా పైన ఒక అనుగుడు కుట్టు కంపల్సరీ ఒక పాదం ఇంచుతో వేయండి. ఆ కుట్టు అనేది మనకి గట్టిగా ఉండిద్ది పైన అనుగుడు కుట్టు వేయటం వల్ల. ఇప్పుడు దీనికి చుట్టూ కూడా ఇక రౌండ్ లైనింగ్ జాయింట్ వేసేసుకొని షేప్ బెల్ట్ కుట్టుకున్న తర్వాత ఇలా జాయింట్ వేసేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకోవడానికి ఒక్కొక్క క్లాత్ అనేది లూజ్ వచ్చిద్ది. అలా లూజ్ రాకుండా ఉండటానికి ఇట్లా మధ్యలో ఒక కుట్టు వేసుకోండి. ఈ కుట్టు అనేది మనకి ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు ఉగ్గులు లేకుండా క్లాత్ లూజ్ రాకుండా వచ్చిద్ది. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సమానంగా పడతాయి అన్నమాట ఈ కుట్టు వేసుకోవటం వల్ల. ఇక మిగతాది మొత్తం ఇలా రౌండ్గా జాయింట్ వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇంకొకసారి దీనికి ఫ్రంట్ డాట్స్ వేసేయండి. ఇలా ఫ్రంట్ డాట్స్ షోల్డర్కి ఎదురుగా పెట్టి మనం కావాల్సినంత ఖర్చు మెయిన్ డాట్కు పట్టుకొని ఇలా అయితే మార్కింగ్ వేసుకోకుండానే ఫ్రంట్ డాట్స్ వేస్తున్నాను కదా. ఇక మనకి మెజర్మెంట్ ప్రకారమే అనమాట. మనం మెజర్మెంట్ ప్రకారమే ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి డాట్స్ కూడా వేయటం అయిపోయింది. అయితే మెయిన్ డాటు ఎక్కడా కూడా లూజ్ రాలేదన్నమాట. మనం మధ్యలో ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు వేయటం వల్ల ఈ డాట్స్ వేసినప్పుడు క్లాత్ సమానంగా వచ్చేసిద్ది, ఉగ్గులు ఉండదు, లూజు రాదనమాట. ఇప్పుడు వెంటనే షేప్ బెల్ట్ కుట్టేసుకుందాం. దీనికి ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం డబుల్ పాదం మీదే స్టిచ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇట్లా పైన తిప్పేసుకొని మళ్ళీ డబుల్ కుట్టు వేసేసుకోండి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఘాట్ ఇచ్చేసేయండి. రౌండ్ తిరగట్లేదు అనుకుంటే మాత్రమే ఇవ్వండి. ఇట్లా పైన కుట్టు వేసేసుకుంటే మనకి లోపల ఖర్చు అనేది మనకి పీసులు రాకుండా ఉండిద్ది. రెండో కుట్టు కూడా వేసుకోండి. ఇలా రెండు కుట్లు వేసుకున్న తర్వాత కూడా మనకి కరెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం క్రాస్గా ఉంటుంది, అది కట్ చేసుకొని ఇప్పుడైతే మనం సింగిల్ పాదం సెట్ చేశాను. మళ్ళీ సింగిల్ పాదం సెట్ చేసుకొని ఒక కంపల్సరీ మీకు పిన్నీస్ అయినా ఉపయోగపడిద్ది, ఇలా గుండు సూదులైనా ఉపయోగపడతాయి. ఆ గుండు సూది అనేది ఇలా పెట్టేసుకోండి కదలకుండా. ఆ వర్క్ దగ్గర ఇట్లా పెట్టేసుకొని సింగిల్ పాదంతో వర్క్ పక్కనే కుట్టు వచ్చేటట్టు వేసుకోండి. ఆ పిన్నీస్ పెట్టకపోయినా ఈ సింగిల్ పాదం లేకపోయినా అసలు మనకి నెక్ అనేది రాదు. ఆ పిన్నీస్ పెట్టడం వల్ల క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండిద్ది. మనం కుట్టు సమానంగా వేసుకోవచ్చు అన్నమాట. సింగిల్ పాదం వల్ల వర్క్ పక్కనే కుట్టు వచ్చేసిద్ది. ఇలా చివరిని కూడా రఫ్ ఇచ్చేయండి కంపల్సరీ.
ఇవి పట్టు చీరల బ్లౌజ్ కదా, ఊరకనే పీసులు వస్తూ ఉంటుంది మనకు రఫ్ ఇవ్వకపోతే. ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఘాట్లు అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఈ గుండు సూది తీసేసి ఇలా చేతితో ఇట్లా రఫ్ చేయండి. లైనింగ్ రఫ్ చేసిన తర్వాత ఇట్లా తిప్పేసి మళ్ళీ పైన కుట్టు వేసేయండి. ఈ పైన కుట్టు మనకి స్టోన్స్ ఉన్నాయి, మనకి లైన్గా స్టోన్స్ వస్తాయి కదా మగ్గం వర్క్ అంటే, ఆ స్టోన్ పక్కనే కుట్టు పడాలి. జాగ్రత్తగా కుట్టు వేసుకోండి, లేదంటే సూది మాత్రం టప్పున ఇరిగిపోయిద్ది. కొంచెం నిదానంగా ఇట్లా చూసుకుంటూ కుట్టు వేసుకోండి. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కంపల్సరీ సింగిల్ పాదం పెట్టుకోండి. సింగిల్ పాదం పెట్టినా కూడా ఒక్కోసారి మనం చెయ్యి తిప్పే దాంట్లో ఒక్కోసారి స్టోన్స్ మీద పడిపోయిందంటే సూది అనేది విరిగిపోయిద్ది. కొంచెం స్లోగా కుట్టేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ రౌండ్ అయితే తిప్పేసాం. ఇప్పుడు దీన్ని లైనింగ్ జాయింట్ వేసుకోవడానికి ఇప్పుడు వేయంలే. చూడండి, అంత గ్యాప్లో అయితే రావాలి కుట్టు. అంత గ్యాప్లో కుట్టు వేసుకుంటే మనకి లోపల లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండిద్ది. ఇప్పుడు వాళ్ళు వేసిన మార్కింగ్ కూడా చూడండి, మళ్ళీ వైట్గా కనిపిస్తుంది చూడండి వాళ్ళు వేసిన మార్కింగ్. ఇప్పుడు మనకి సమానంగా వచ్చిందా లేదా అని చూసుకొని ఇట్లా ఈ లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోవచ్చు, లేదంటే మనం మళ్ళీ డబుల్ పాదం పెట్టిన తర్వాత వేసుకుందాం అది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అలాగే తిప్పేసుకోవాలి. హ్యాండ్స్ కన్నా ముందు మనం నెక్ తిప్పేసుకుందాం. మనకి ఈ నెక్ కుట్టుకునేటప్పుడు మనకి ఎంత నెక్ వెడల్పు మనం లైనింగ్ మీద మార్కింగ్ వేసాం కదా, ఆ లైనింగ్ మార్కింగ్ పెట్టి చూసుకుంటే మనకి ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో అంతకి ఇట్లా ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసేసుకొని క్రాస్గా వేసుకోండి. కిందకు వచ్చేటప్పటికి తేలిపోవాలన్నమాట కుట్టు. స్టార్టింగ్లో మనకి ఉన్న లూజ్ పట్టేసి చివరికి వచ్చేటప్పటికి తేలిపోయేటట్టు కుట్టు వేసుకోండి. సమానంగా అయితే వేయద్దు. సమానంగా వేసామంటే నెక్ అనేది మళ్ళీ సరిపోదు, నెక్ వెడల్పు అనేది. ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్నాం కదా, ఇలా ఈ కుట్టు వేసిన తర్వాత ఒరిజినల్ వర్క్ రైట్ సైడ్ అనమాట ఇట్లా ఈ లైనింగ్ పెట్టేసి ఇట్లా ఈ షోల్డర్ దగ్గర సమానంగా చూసుకోండి. వర్క్కు సమానంగా ఉందా, మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసాం కదా ఒరిజినల్ క్లాత్, ఆ క్లాత్కి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఎంత జాయింట్ అయితే వేస్తామో అంత ఉండేటట్లు చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇట్లా మధ్యలోకి ఒక కుట్టు వేసుకోండి. లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి కలిపి ఒక కుట్టు వేసుకొని ఇట్లా పాదం దారం కట్ చేసుకోండి. దారం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇటువైపు పిన్నీసులు పెట్టుకోవాలి. ఇటువైపున మీకు కావాలంటే 2-3 పెట్టేసుకోండి, కదలకుండా ఉండిద్ది. 2 పెట్టుకోవటం వల్ల అటు ఇటువైపున పెట్టుకోవటం వల్ల కదలకుండా ఉండి మనకి నీట్గా వచ్చిద్ది నెక్ తిప్పేయడం అనేది. ఇప్పుడు దీన్ని కూడా ఆ కుట్టు వర్క్ పక్కనే కుట్టు వచ్చేటట్టు మనకి స్టోన్స్ పక్కన ఒక లైన్ అనేది గ్యాప్ వచ్చిద్ది. ఆ లైన్ గ్యాప్లో మనం కుట్టు వేసుకోవటానికి, మనం డబల్ కుట్టు వేయడానికి, పైన అనుగుడు కుట్టు వేయడానికి కూడా ఉపయోగపడిద్ది అనమాట అది. ఇప్పుడు మనకి ఆ స్టోన్స్ పక్కన కాకుండా స్టోన్స్ పక్కన ఇంకొక లైన్ ఉంటుంది, థ్రెడ్తో కుడతారు. కంపల్సరీ ఆ కుట్టు అయితే ఉండిద్ది అనమాట ప్రతి వర్క్ బ్లౌజ్కి. దాని పక్కన కుట్టు వచ్చేటట్టు వేసుకోండి. ఇట్లా సింగిల్ పాదం అయితే కరెక్ట్గా వచ్చిద్ది. ఇలాగా కంప్యూటర్ వర్క్కి అయితే మనకి సింగిల్ పాదం లేకపోయినా కుట్టచ్చు, కానీ మగ్గం వర్క్కి కంపల్సరీ సింగిల్ పాదం సెట్ చేసుకోవాలి మిషన్కి. ఇప్పుడు పిన్ను తీసేసి ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా, ఇటువైపు కాకుండా ఇటు వరకు మనకి కనపడేటట్టు కట్ చేసుకోవాలి. లైనింగ్ కింద వైపున ఈ ఒరిజినల్ క్లాత్ కనపడేటట్టు, ఆ వర్క్ కనపడేటట్టు చూసి కట్ చేసుకోవాలి. ఇటువైపు కట్ చేయటం వల్ల మనం సమానంగా కట్ చేసుకోగలుగుతాం, ఎందుకంటే వర్క్ మనకి కనపడుతూ ఉండిద్ది కాబట్టి. ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని ఇట్లా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా చిన్నగా ఘాట్లు ఇచ్చేసేయండి. పైన వచ్చేటప్పటికి కొంచెం తక్కువ వెడల్పుగా అయినా ఇవ్వచ్చు. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం దగ్గరగా ఇవ్వండి. ఇట్లా కట్లు ఇచ్చేసిన తర్వాత
వీళ్ళు అర్జెంటుగా కావాలన్నారు బ్లౌజు. వీళ్ళు థ్రెడ్స్ కూడా కట్ చేయకుండా ఇచ్చారనమాట. ఇవన్నీ థ్రెడ్స్ అన్నీ ఇలా జాయింట్లు ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసేసాను. ఆల్రెడీ వాళ్ళే కట్ చేసి ఇస్తారు, అవి మనకేం పని ఉండదు. వర్క్ వేసే వాళ్ళే కట్ చేసి ఇస్తారు, మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకొని ఒక్కసారి గోటుతోటి ఇట్లా నెక్ రౌండ్గా ఇట్లా గోటుతో ఇట్లా రఫ్ చేసుకోండి. ఒకసారి ఇట్లా రఫ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ను కిందకి తిప్పేసుకోండి. అట్లా రఫ్ చేయటం వల్ల సమానంగా వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి వర్క్ థ్రెడ్ ఉందని చెప్పాను కదా, ఆ థ్రెడ్ పైన కుట్టుబడేటట్టు వేసుకోండి. అంటే ఒక పావించ్ అనేది మనకి గ్యాప్ ఉంటుంది, స్టోన్స్ దగ్గరికి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు స్టోన్స్ పక్కనే కుట్టుబడేటట్టు వేసుకోవాలి. ఈ పైన అనుగుడు కుట్టు వేసేదైతే మనం తిప్పి అలాగే ఉంచాము అని అంటే లైనింగ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. కంపల్సరీ ఇట్లా పైన కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకోవటం వల్ల మనకి లైనింగ్ బయటికి కనిపించకుండా ఉండిద్ది. ఇలా ఈ క్లాత్ని చేతిలో ఇలా పట్టేసుకొని నెక్ రౌండ్గా, లోపల లైనింగ్ అనేది ఎక్కడ బయటకు కనపడకూడదు, కనపడకుండా కుట్టేసుకోండి. ఇలా ఈ వర్క్ బ్లౌజులు చాలా రేటు పెట్టి వేయించుకుంటారు కదా, చాలా జాగ్రత్తగా కుట్టాలి. మనం నీట్గా కుట్టలేదు అని అంటే డబ్బులు వాళ్ళకి వేస్ట్ అవుతాయి, వేయించుకున్న వాళ్ళకి. వీటి మీద సరిగ్గా కుట్టకపోతే మన మిషన్ కూడా వేస్ట్ అయిపోయిద్ది అనమాట. ఈ స్టోన్స్ కనుక సూది కింద పడి సూది ఇరిగిపోతే లోపల బేరింగ్ కూడా పోయిద్ది మిషన్కి ఒక్కొక్కసారి. అలా కాకుండా నిదానంగా కుట్టుకోండి. మనకి వర్క్ బ్లౌజులు అంటే మనకి ఒక 50 రూపాయలు ఎక్స్ట్రానే తీసుకుంటాం కాబట్టి నిదానంగా కుట్టండి. బ్లౌజ్ వేస్ట్ అయింది అంటే మళ్ళీ మనం ఇంత టైం వేస్ట్ అయిపోయిద్ది. ఇది అందుట్లో ఎక్కువ మనీ పెట్టి వేయించుకుంటారు మగ్గం వర్క్. ఇలాగా మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే తిప్పేసుకుందాము. హ్యాండ్స్ తిప్పేసుకోవడానికి మనం ఇక్కడ చూడండి, మనం లైనింగ్కి కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక ఇట్లా ఘాటు పెడతాం కదా, ఆ ఘాటుని ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కూడా మనం లైనింగ్ అంత అయితే లేవన్నమాట, చంకకి ముక్కలు పడతాయి. ఇట్లా ఈ షోల్డర్ దగ్గర పెట్టుకున్న ఘాట్లు రెండు సమానంగా వచ్చేటట్టు ఇట్లా పిన్ను పెట్టేసుకోండి. పిన్ను పెట్టుకొని సేమ్ ఇప్పుడు ఇది కూడా వర్క్ పక్కనే కుట్టు వచ్చేటట్టు వేసుకోండి. ఇలా పక్కనే కుట్టు వేసుకుంటూ వస్తే మనకి మధ్యలో పిన్ను పెట్టాం కదా, ఏమీ కదలకుండా ఉండిద్ది. ఇప్పుడు మనకి ముక్కలు కూడా చంక ముక్కలు కూడా రెండు వైపులు సమానంగా పడతాయి అన్నమాట. అప్పుడు అవి ఖర్చులోకే వెళ్ళిపోతాయి. ఇప్పుడు పిన్నేసి తీసేసి దీనికి కూడా ఇలా కట్ చేసేసాను. దీన్ని కూడా ఇలా తిప్పేసి సేమ్ మనం ముందు వాటికి ఎలా కుట్టు వేసుకున్నాము అలాగే కుట్టు వేసుకుందాం. వీడియో కొంచెం దూరంగా కనపడుతుంది, అంటే స్టాండ్ అనేది విరిగిపోయిందండి. వీడియోలు తీయడానికి ఆర్డర్ పెట్టాను. అది వచ్చిన తర్వాత మీకు దగ్గరగా మనం కుట్టేవి కస్టమర్ బ్లౌజులే కాబట్టి మనకి వస్తూనే ఉంటాయి రకరకాల డిజైన్లు, మోడళ్ళు. కంప్యూటర్ వర్క్ వస్తాయి, మగ్గం వర్క్ బొటిక్ వాళ్ళు పంపిస్తారు. మీకు మళ్ళీ దగ్గరగా కూడా చూపిస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు రెండు అలాగే జాయింట్ వేసేసుకొని చంక ముక్కలు అయితే వేసుకోవాలి. కానీ ఇప్పుడు చంక ముక్కలు అది షోల్డర్ అన్నమాట, ఇది బ్యాక్ పార్ట్ది. షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకొని ఇది కూడా సింగిల్ పాదం మీదే షోల్డర్ వాటికి జాయింట్ వేసుకొని ఇట్లా ఈ వర్క్ వైపున మళ్ళీ మనం డబల్ పాదం పెడితే గ్యాప్ వచ్చేసిద్ది. రెండు ఫ్రంట్ బ్యాక్ వర్క్ అనేది కలవకుండా గ్యాప్ వచ్చిద్ది. అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఈ షోల్డర్ జాయింట్ కూడా సింగిల్ పాదం మీదే వేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా ఉంచుకున్న ఆ ఖర్చు అంతా కూడా ఈ కుట్లోకి వెళ్ళిపోయి ఈ ఫ్రంట్ వేసిన వర్క్ బ్యాక్ పార్ట్కి వేసిన వర్క్ రెండు సమానంగా కలవాలన్నమాట. గ్యాప్ లేకుండా ఇలా జాయింట్ వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే ఇట్లా పైన కూడా ఒక అనుగుడు కుట్టు వేసుకోవచ్చు.
కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయరు. కావాలి అనుకుంటే మాత్రమే వేయాలి. వేసి ఇలా చివరన రఫ్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇంకా సింగిల్ పాదంతో పని అయిపోయింది. ఇంతవరకు సింగిల్ పాదం పెట్టిన తర్వాత సింగిల్ పాదం ఎంతవాటికి అవసరమో అంతవాటికి అంతా ఒకేసారి కుట్టేసుకున్నాం. మళ్ళీ పెట్టడం తీయడం కాకుండా ఒకేసారి సెట్ చేసుకున్నాము. నెక్, హ్యాండ్స్ అన్నీ కూడా ఇట్లా ఈ షోల్డర్ జాయింట్ వేస్తే సింగిల్ పాదంతో పని అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ డబుల్ పాదం పెట్టేసుకొని ఈ స్క్రూ కొంచెం లూజ్ చేస్తే మనకి పాదం ఈజీగానే వచ్చింది. మళ్ళీ యథావిధిగా మనం ఆ పాదం పెట్టేసుకోవటమే. మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి టైట్ చేయాలి. ఇలా టైట్ చేస్తే గట్టిగా ఉండిద్ది. ఇంకా మనకు సింగిల్ పాదం అవసరం లేదు కాబట్టి ఇంకా టైట్గా బిగించేసుకున్నాం. ఇప్పుడు మనం లైనింగ్ అనేది జాయింట్ వేయలేదు కదా, నెక్ మాత్రమే తిప్పేసాము. ఇప్పుడు లైనింగ్ జాయింట్ వేసేసుకుందాం. లైనింగ్ జాయింట్ వేసుకోవడానికి కింద క్లాత్ లైనింగ్ ఎంతవరకు ఉందో మనకి చేతికి టచ్ అవుతూ ఉంటుంది. దాన్ని గమనించుకొని లేకపోతే ఇలా చూసుకుంటూ కూడా మీరు కుట్టు వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసాం కదా. ఇలా నీట్గా లైనింగ్ జాయింట్ వేసుకోండి. మనం నెక్ సమానంగా తిప్పేసాము. అలాగే మనం లైనింగ్ నీట్గా కట్ చేసుకున్నాం అనమాట. అందువల్ల మనకి ఎటువంటి ముడతలు కూడా రావు. రెండు ఈక్వల్గా కనుక కట్ చేసుకుంటే మనకి ముడతలు అనేవి కూడా తక్కువ వస్తాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా, ఒకటే క్రాస్గా కాకుండా ఒరిజినల్ క్లాత్ ఒక క్రాస్గా, లైనింగ్ ఒక విధంగా క్రాస్గా వేసామనంటే బ్లౌజుల్లో ఉగ్గులు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ఒకటే మెథడ్ ఫాలో అవ్వాలి. లైనింగ్ కట్ చేసిన, ఒరిజినల్ క్లాత్ కట్ చేసిన. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉండటం వల్ల మనకి అడ్జస్ట్ అయ్యిద్ది అనమాట. ఒకసారి కుట్లు అటు ఇటు వెళ్ళిపోతుంటాయి. దాన్ని బట్టి మనం కొంచెం క్లాత్ కావాలని అంటే మనం జాయింట్లు అప్పుడు వేయలేం కదా, అక్కడ వేసినా బాగుండవు. అందుకని ముందు జాగ్రత్తకి ఒక పావించి అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి లైనింగ్ జాకెట్ ఎప్పుడైనా. ఇప్పుడు దీనికి కూడా ఇలా మూలగా వేస్తున్నాను మధ్యలో కుట్టు అనేది. కుట్టు అలా వేసుకోవడం వల్ల ఫ్రంట్ డాట్స్లో ముడతలు రావన్నాను కదా, అలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా ఇట్లా జాయింట్ వేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ కలుపుకొని ఇట్లా జాయింట్ వేసుకున్నాం. బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అనిపించిద్ది, రాని వాళ్ళకి కష్టం అనిపించిద్ది. ఇది స్టిచ్చింగ్ వీడియో, బ్లౌజులు టైలరింగ్ సంబంధించిన ఛానల్ కాబట్టి కొంచెం వీడియోలు లెంతీగానే ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు చూడండి. మేము ఇంత వీడియోలు చూడలేమంటే కొంచెం స్కిప్ చేసుకుంటూ అయినా చూడవచ్చు, మీకు అర్థమైద్ది అనుకుంటే. లేదు పూర్తిగా అర్థం అవ్వాలి అని అంటే కొంచెం టైం పట్టినా కూడా చూడండి, మీకు అర్థమైద్ది. దీనికి కూడా ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని నెక్స్ట్ కుట్టేసుకుందాం. ఇలా క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. దారాలు పీసులు అవి ఏమీ లేకుండా చుట్టూ కూడా సమానంగా మనకి లైనింగ్ మెజర్మెంట్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం. దాని ప్రకారం ఒరిజినల్ క్లాత్ను ఫాలో అవ్వాలి. ఇప్పుడు దీనికి డాట్స్ వేసేద్దాం. ఆల్రెడీ మనం లెఫ్ట్ సైడ్ పార్ట్కి ముందే వేసేసాం కదా. ఇప్పుడు ఇది రైట్ సైడ్ అనమాట. మనకు వర్క్ ఒకవైపే ఇస్తారు కదా, ఇది రైట్ సైడ్. ఇప్పుడు నీట్గా ఈ 3 డాట్స్ వేసుకుంటే ఈ మెయిన్ డాట్కి ఎదురు వచ్చేటట్టు వేయండి. 3వ డాట్ వేసినా కూడా ఫస్ట్లో రఫ్ అనేది ఇవ్వండి. కుట్టు గట్టిగా ఉంటుంది మనం రఫ్ ఇవ్వటం వల్ల. మెయిన్ డాట్ని ఇట్లా మడతేసి కుట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు అందులో పడకూడదనమాట ఈ ఖర్చు అనేది. అలా కుట్టకపోతే మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఈ ఖర్చు వచ్చి ఆ షేప్ బెల్ట్లో పడిపోయిద్ది. అప్పుడు మనకి నీట్గా ఉండదు, పడిపోయే ఫ్రంట్ పార్ట్ అనేది. ఇలా
లైనింగ్ని ఒక లేయర్ తీసేసి ఇలా కుట్టు వేసుకుంటే లోపల ఖర్చులు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం రెండు నెక్కులు తిప్పేసాం కాబట్టి ఇలా ముందే చూసుకోవాలి. ఇక చూసుకోలేదనంటే ఇక హెచ్చు తగ్గులు వస్తాయి, మళ్ళీ కుట్టిన తర్వాత ఊడదీయాల్సి వచ్చిద్ది. లేదా కొంతమంది ఇంకా అలాగే కొంచెమేగా ఉందని చెప్పి కుట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇట్లా ముందు చూసుకొని కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇప్పుడు ఈ సమయంలోనే మనం ఈ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉక్సుల పట్టీకి కాజాల పట్టీ అప్పుడు రెండు సమానంగా వస్తాయి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇక పైన వచ్చేసి ఇలా కుట్టు వేయండి. ఇప్పుడు మనకి ఇందులో నుంచి మనకి బ్లౌజ్ అనేది పీసులు రాకుండా ఉండిద్ది. ఇప్పుడు దాన్ని షోల్డర్ జాయింట్ వేసేద్దాం. రెండోది ఇందాక లెఫ్ట్ సైడ్ది వేయలేదు కదా, చూడండి. ఇది కుట్టేటప్పుడు ఎన్నిసార్లు కరెంటు పోయి వచ్చిందో, కూర్చోవడం లేవడం అయిపోయింది. చాలా టైం పట్టింది. వీడియో కంటిన్యూ ఎన్ని ముక్కలుగా అయిపోయింది అనమాట. దాన్ని మళ్ళీ మొత్తం ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. ఇట్లా మనకి చేతి దగ్గర ఇట్లా ముక్కలు అయితే పడుతున్నాయి, లైనింగ్ పడట్లేదు, ఒరిజినల్ క్లాత్కి మాత్రమే. ఇట్లా దీనిపైన ఇట్లా కుట్టు వేసుకుంటే మనకి లైనింగ్కి దీనికి సపరేట్గా కాకుండా రెండింటికి కలిపి ఇలా కుట్టి పక్కకు తిప్పేయండి. ఇప్పుడు మనం వేసిన కుట్టు అనేది గట్టిగా ఉండిద్ది, క్లాత్ కూడా పిగిలిపోకుండా ఉండిద్ది అనమాట. ఇలా దానికి దీనికి సపరేట్గా కాకుండా రెండింటికి కలిపి ఆ లైనింగ్ సపోర్ట్ వల్ల బ్లౌజ్ పిగలకుండా ఉండిద్ది. మనం మెయిన్ క్లాత్కి మాత్రమే జాయింట్ వేసి కనపడకుండా ఉండాలి అని చెప్పి వేసాము అంటే ఈ పట్టు చీరల క్లాత్కి కంపల్సరీ చినిగిపోతూ ఉండిద్ది, అంటే పీసులు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇట్లా ఒకసారి వేసి చూడండి. ఆ లైనింగ్ సపోర్ట్ ఉండటం వల్ల మనకి కింద కుట్టు మాత్రమే కనపడిద్ది, మనకి ఖర్చులు ఏమీ కనపడవు. ఖర్చులు ఒరిజినల్ క్లాత్ కిందకి వెళ్ళిపోతాయి. ఇక ఒకేసారి మనం ఫ్రంట్ పార్ట్లో తీయం కాబట్టి హ్యాండ్స్కి కటింగ్ చేసేటప్పుడు ఈ జాయింట్లు వేసేటప్పుడు అయితే ఆ లోత్ అనేది కట్ చేస్తాను, ఆ కుట్టులోనే తీస్తానన్నమాట. మనం లైనింగ్ జాయింట్ వేస్తాం కదా, ఆ జాయింట్లోనే ఆ లోత్ తీసేటట్టు కుట్టు వేసుకుంటాను. ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనకి హ్యాండ్ అనేది జాయింట్లు వేయటం అయిపోయింది, లైనింగ్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో దానికి కూడా అలాగే ముక్కలు వేసేసుకుందాం. ఇలా ఇంతను పై వైపున పెట్టేసేయండి. కింద లైనింగ్ సరిపడా ఉంది కాబట్టి ఇట్లా పైనకు పెట్టి కుట్టేస్తే మనం కుట్టిన ఖర్చు కనపడదు, జాయింట్ కూడా గట్టిగా ఉండిద్ది. అయినా ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనం వేసిన జాయింట్. ఎక్కువ పెద్దగా పడలేదు కదా, చిన్న చిన్న జాయింట్లే. ఇలా సరిపడా క్లాత్ తీసుకొని ఇలా దీన్ని కిందకి పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇవ్వండి, చివరిలో కూడా రఫ్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇటువైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ మనం కుట్టింది అనేది ఊడిపోకుండా ఉండిద్ది రఫ్ ఇవ్వటం వల్ల. రఫ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట టైలరింగ్లో. సేమ్ ఇది కూడా మనం ఒకవైపున లోతు తీసుకున్నాం కదా, దీనికి కూడా ఎటువైపు కావాలో అటు ముందే మీరైతే మార్క్ చేసి పెట్టుకోండి. నేను ఈ కుట్టు వేసేటప్పుడు తీసేస్తున్నాను లోత్ అనేది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అంతా రెడీ అయిపోయిందనమాట. రెండు హ్యాండ్స్ సమానంగా అయితే మనం జాయింట్లు వేసి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది నడుం బెల్ట్ వేయలేదు, అలాగే ఇంకా ఉక్సులు పట్టి కాజాల పట్టి వేయాలి. ఆ మూడింటికి కూడా ఇట్లా క్లాత్ కట్ చేసుకొని 1.5 ఇంచులు వెడల్పు ఉండేటట్టు బ్యాక్ పార్ట్లో పట్టి అనేది వేయాలి. ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్లో మిగిలింది కదా, దాన్ని అనేది మనం ఉక్సులు పట్టీకి కాజాల పట్టీకి వాడుకోవచ్చు. ఇట్లా కాజాల పట్టీ వేసేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ రెండు వేయండి. ఇట్లా ఒకవైపున ఫోల్డ్ చేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ కలిపి వేస్తే మనకి కాజాలు వేసేటప్పుడు గట్టిగా ఉండిద్ది. కొంతమంది కొన్ని బ్లౌజులు పిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇట్లా లైనింగ్ సపోర్ట్ ఉండటం వల్ల పిగిలిపోకుండా ఉంటాయి అన్నమాట కాజాల దగ్గర.
ఇట్లా పై వైపున పెట్టేసి కాజాల పట్టీ అనేది రైట్ సైడ్ పెడుతున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. కొన్ని బ్లౌజులకు చూస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది వాళ్ళ అలవాటు కదా. ఇప్పుడు మనకి నెక్ రౌండ్ కూడా సరిపోయింది. ఏమన్నా ఎక్కువ ఉందా అని చెప్పి చూశాను, ఏం ఎక్కువ లేదు, కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకొని ఇక ఒకవైపున ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, కుట్టేసాం కదా, ఆ ఫోల్డింగ్ని ఇట్లా కిందకి తిప్పేసి పైన డబుల్ కుట్టు వేసేసుకోవటమే. ఇట్లా అంచుకి ఒక కుట్టు, కింద కూడా సమానంగా రావాలన్నమాట, కింద ఖర్చులు కనపడకుండా. అలాగే ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకుందాం. ఈ రెండిటికి మధ్యలో కాజా వచ్చేటట్టు కుట్టుకోవాలి మనం ఇప్పుడు వేసిన ఈ రెండు కుట్టులకి. ఇప్పుడు ఉక్సులు పట్టి కూడా పైన కొంచెం గ్యాప్ అయితే పొడవు ఉంచాలి. మనం వేసే పీస్ అనేది కొంచెం పొడవుగా తీసుకొని పైన కింద ఎగస్ట్రా ఉండాలి. ఆ ఎగస్ట్రా ఉంటే ఇట్లా ఒక 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉంటే ఇలా మళ్ళీ తిప్పి ఒక అనుగుడు కుట్టు వేసుకోండి పైన. ఇది ఉక్సులు పట్టి ఇలాగా. ఇప్పుడు దీన్ని కిందకి మడతేసేయండి. ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఒక 1 ఇంచు, అది అనేది కిందకి మడతేసి ఇట్లా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఇప్పుడు మనకు ఉక్సులు పట్టి అనేది నీట్గా రెడీ అయ్యిద్ది, స్టిఫ్గా కూడా ఉండిద్ది. ఇక్కడ మనం క్రాస్ ముక్క వాడాం కాబట్టి మన మధ్యలో ఫ్రిల్స్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి పట్టీ కూడా వేసేస్తే ఇక మనకి జాయింట్లు వేసే పని అనేది అయిపోయినట్టే. ఇక్కడ పాదం ఖర్చు ఉండాలి. ఈ నడుం బెల్ట్ వేసేటప్పుడు పాదం ఖర్చుతోటి కుట్టేసుకుంటూ రావాలి. ఈ ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేయండి. మళ్ళీ ఇలా తిప్పి ఒక అనుగుడు కుట్టు వేయండి. ఇట్లా మళ్ళీ పైన అనుగుడు కుట్టు వేస్తే మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా, అప్పుడు లోపలికి మలుచుకునిద్ది అనమాట. ఒకవైపున ఇట్లా ఫోల్డ్ చేయండి. 1.5 ఇంచుల వెడల్పు ఉంది కదా, ఇట్లా ఒకవైపున ఫోల్డ్ చేసుకుంటే మనకి పీసులు అనేవి రాకుండా ఉంటాయి. ఇంక ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ వేయాలి. హ్యాండ్స్ జాయింట్లు వేసేటప్పుడు కూడా మనకి స్టోన్స్ ఏమీ అడ్డం రావు, ఎందుకంటే వాళ్ళు ఆ కుట్లుకి వదిలిపెట్టే ఆ స్టోన్స్ అనేవి వేశారు బుటీసు. ఇక్కడ ఈ మనం ఘాట్ ఇచ్చింది షోల్డర్ మీద పెట్టేసుకొని ఇట్లా నీట్గా కుట్టేసుకుంటూ రండి. రౌండ్గా ఇలా క్లాత్ని జరుపుకుంటూ కుట్టుకోండి. ఇలా తిప్పేసి మళ్ళీ దానిపైనే కుట్టు వేయటం వల్ల డబుల్ కుట్టు పడిపోయిద్ది ఒకసారి. ఇలాగా కొంచెం పక్కన క్లాత్ అనేది కంపల్సరీ పడిద్దండి, చూసుకొని కుట్టుకోండి. ఇక్కడ వర్క్ కన్నా కూడా ఎక్కువ పెట్టకూడదు ఖర్చు. ఖర్చు ఎక్కువ పెడితే బ్లౌజ్ పిగిలిపోయిద్ది. ఒక పాదం ఖర్చు మాత్రమే పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు ఈ కొనలన్నీ రెండింటినీ కలుపుకుంటూ ఒక కుట్టు వేస్తున్నాను. పట్టు చీరల బ్లౌజులకి ఊరుకునే పీసులు వచ్చేస్తాయి. అసలు బ్లౌజు వాడకపోయినా కూడా పీసులు వస్తూనే ఉంటాయి అన్నమాట. మనం కుట్టించి అలా అంతే పెట్టినా కూడా పీసులు వస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఒకటైతే హ్యాండ్ కుట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ రెండోది ఇట్లా షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు వెనక వైపుకి వేయండి. వెనక వైపుకి వచ్చేటట్టు కుట్టు వేసుకోండి. రెండు అయిపోయినాయి, 2 హ్యాండ్స్ కుట్టేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్లు వేసుకుందాం. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసేసుకుంటే ఇక మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా మనకి మెజర్మెంట్కి బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ బ్లౌజు హ్యాండ్ లూజ్ ఇలా చూసుకొని సమానంగా ఎంత ఉందో అంత, అంటే ఇంకే వాళ్ళు ఏం మార్పులు ఏం చెప్పలేదు, సేమ్ ఎలా ఉందో అలా కుట్టేయమన్నారు. ఆల్రెడీ చంక రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి, చేయి లూజ్ చెక్ చేసుకోవాలి, ఇక్కడ చంక రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి క్లాత్ నీట్గా
అడ్జస్ట్ చేసుకొని కుట్టు వేసుకోండి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు అసలు ఉగ్గులు రాకుండా నీట్గా కుట్టు వేసుకోండి. ఇలా ఈ కుట్లు వేయటం సమానంగా రాలేదంటే ఈ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది. ఇలా నీట్గా కొంచెం నిదానంగా సరి చేసుకోండి. ఇప్పుడు మనకి చంక దగ్గర దాకా కుట్టు వేసాం కదా, అక్కడి నుంచి ఆగి మళ్ళీ ఇలా సరి చేసుకొని మనం ఆది బ్లౌజ్తో చూసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి కుట్టు వేసుకోండి. ఇలా వేయటం వల్ల కుట్లు సమానంగా వస్తాయి, ఎగుడు దిగుడు లేకుండా సమానంగా వస్తాయి అన్నమాట కుట్లు. ఇప్పుడు ఒకవైపున 3 కుట్లు వేసుకోవాలి. ప్రతి బ్లౌజ్కి కూడా 3 కుట్లు అయితే వేసేయండి. ఏ బ్లౌజ్ కుట్టినా కూడా కస్టమర్లు ఒక కుట్టు లూజు కావాలి అని ఓడ తీసేసినా కూడా 2 కుట్లు అనేవి ఉంటాయని గట్టిగా ఉంటుంది. ఖర్చు అయితే ఉంచేసేయండి. ఖర్చు ఎప్పుడు కూడా మనం ఎక్కువ ఉందనే కట్ చేయొద్దు. ఖర్చు ఉండటం వల్ల ఒక్కొక్కసారి బ్లౌజులు సెట్ కాకపోయినా ఆ ఖర్చు ఉండటం వల్ల మళ్ళీ మనం ఓడదీసి కుట్లు వేయడానికి ఉపయోగపడిద్ది. ఇలా లాస్ట్కి కూడా ఒక కుట్టు వేసేసుకోండి. 3 కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి నీట్గా వచ్చిద్ది బ్లౌజ్ అనేది. ఇక పీసులు అనేవి ఊడతాయి, కానీ ఇలా కుట్టు వేయటం వల్ల కొంచెం పీసులు రావటం తక్కువైంది, రాకుండా అయితే ఏముండవు. ఇప్పుడు రెండోది కూడా సేమ్. అయితే మీరు ఇట్లా అది చూసుకునేటప్పుడు కుడి చేయి అయితే కుడి చేతికే చూసుకోండి లూజు, ఎడం చేయికి ఎడం చెయ్యే లూజ్ చూసుకోండి. అక్కడ రఫ్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ఆగి మళ్ళీ ఇక్కడ రౌండ్ చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఆది బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇట్లా ఈ 2 కిందది పైనది 2 కూడా ఖర్చు ఒకే వైపు ఉండేటట్టు కుట్టు వేసుకోండి చేయి రౌండ్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఆ జాకెట్తో మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు ఇది కాజాల పట్టీ వైపు కాబట్టి ఆ కాజాల పట్టీ వైపున ఎంతవరకు కుట్టుంది అని చెప్పి చూసుకొని అంతవరకు వేస్తే మనకి ఇక ఎక్స్ట్రా ఏం మిగలకుండా కరెక్ట్గా సరిపోయిద్ది. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా 3 కుట్లు వేసేసేయండి. ఇటు కూడా ఇంకా ఎక్స్ట్రా అజ్జుకి వేసుకొని ఇలా కట్ చేసుకోండి 2 వైపులా. ఇంకా ఇట్లా దారాలు ఉంటే అన్నీ కూడా చూసి కట్ చేసుకోండి. మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోయింది. వర్క్ బ్లౌజు మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కటింగ్ వీడియో కావాలి అనుకుంటే దీనికన్నా ముందు వీడియోలో ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్స్ అన్నీ కూడా చాలా నీట్గా చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే రాని వాళ్ళకి ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది కదా. మనం లైక్ చేయటం వల్ల ఇంకా నలుగురికి షేర్ అయ్యిద్ది కదా. తెలిసిన వాళ్ళ కోసం కాదండి, ఇలా తెలియకుండా యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుందని నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్స్ అన్నీ పెడుతున్నాను. ఇప్పుడు మనకి నడుములు చూసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అయితే ఉంది. ఆ 1 ఇంచ్ అనేది మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయలేదు ముందు. ఇప్పుడు ఆ డాట్స్ అనేవి షోల్డర్కి ఎదురుగా ఉండేటట్టు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఈ డాట్స్ వేయటం వల్ల బ్లౌజు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి, స్టిఫ్గా ఉండిద్ది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది. ఇప్పుడు నడుము లూజు మళ్ళీ చెక్ చేస్తుంటే కరెక్ట్గా సరిపోయింది. అయితే వీళ్ళు నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు, నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా కూడా వర్క్ బ్లౌజు కరెక్ట్గా సెట్ అయింది. అయితే ఇప్పుడు మీరు దీంట్లో చూడండి, వాళ్ళు మార్కింగ్ వేశారు కదా, ఆ మార్కింగ్ అనేది ఆ మార్కింగ్లో అసలు మనం ఎప్పుడు కూడా కట్ చేయకూడదు. మనకు మెజర్మెంట్కి ఇచ్చిందే చూసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ కూడా చూసుకోవాలి. ఆ వర్క్ హైటు బ్లౌజ్ హైట్ చెక్ చేసుకొని మన మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వేసిన మార్కింగ్కి మనకి సెట్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు వేసిన మార్కింగ్లు చూడండి ఎంత మనకి కనపడతా ఉన్నాయి, చూడు వైట్ కలర్లో. మీకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు చూసాం కదా, ఇక్కడైతే సరిగ్గా కనిపించట్లేదు. అక్కడికి చంక డౌన్ దింపేశారనమాట. అంత డౌన్ దింపేస్తే చెయ్యి బాగా లూజ్ అయిపోయిద్ది. మన మెజర్మెంట్కి దానికి కొంచెం తేడా అయితే వచ్చింది. అందుకని మన మెజర్మెంట్ ప్రకారమే మనం బ్లౌజులు కట్ చేసుకోవాలి.
ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతాయి, ఒక్కొక్కరికి సెట్ అవుతాయి, ఒక్కొక్కరికి వాళ్ళ మార్కింగ్ అనేది సెట్ కాదు. ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే ఉంది. ఇక్కడ వేసిన వర్క్కి వేసుకున్న డ్రాయింగ్ కూడా మిస్ అయిపోయింది అనమాట. అక్కడ వేయాల్సిన ఫ్లవర్ పక్కకు వేశారు. అలా మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి మన మెజర్మెంట్ ప్రకారమే మనం కట్ చేసి కుట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.